చేసిరు అంట? బెండకాయ కూర. ఇంకేం చేసిండ్రు? తొక్కునూరిన. మీదేం కూర? ఏం చేస్తారు? అన్నం చేసిన, రొట్టెలు చేసిన. మీదెంత? మాతనా? మాత గట్టిపప్పు చేసినాము, బెండకాయలు చేసినాము, రొట్టె చేసినాము, చపాతీ పెట్టుకొస్తారా అందరు కలిసి? పెట్టుకొస్తాం. నీకోసం ఎక్కడినా కూరగాయలు మస్తు పిరమున్నాయి అవ్వ తల్లి. ఊకే తేవాలంటే మా ఇంట్లో గుద్దుతారు మరి. ఇంకేం లేదు కానీ అవును. మీద పండుగలు మంచిగా అయితే బతుకమ్మలు మాత మస్తు మంచిగా అవుతుంది. అంటే అట్లా బతుకమ్మ అని ఉంటుంది. ఏం చేసారు పట్టు మీ దగ్గర ఈరోజు? పట్టి మీ ఊళ్ళో పండుగ ఎట్లా అవుతుంది? మంచిగా అవుతుందా? ఎన్ని బతుకమ్మలు చేస్తారు? మంచిగా అవుతుంది. బతుకమ్మలు అట్లా బతుకమ్మలు అని చేస్తారు. అట్లా బతుకమ్మల రోజు అట్లే వేయాలి. అట్లా మంచిగా అవుతుంది ఆ పండుగ. మీతో బతుకమ్మ పండుగ మాత గిన మస్తు మంచిగా అవుతుంది. అట్లా బతుకమ్మలు అని ఉంటాయి. అట్లా వేస్తాము. చిన్న చిన్నగా వేరించుకొని చిన్న చెరువు అని ఉంటుంది. చిన్న చెరువులో పోయి ఇడిచి వస్తాం. బతుకమ్మలు అట్లా వేసుకోపోతాము. అందరం కలిసి మెలిసి అందరం మనిషికి ఇంత వాళ్ళది మాకు మాది ఇట్లా పంచుకుంటాం. మంచిగా అవుతుంది. పెద్ద బతుకమ్మల రోజు పులి ఏం చేయాలి? పండుగ మంచిగా అవుతుంది కానీ చూద్దామంటే ఎప్పటికీ పిల్లలను చదురుడు అది చదురుడే అవుతుంది నాకు. మంచిగానే చేస్తారు మరి పండుగ అయితే. బాగానే ఆడతారు. వెయ్యిల కమానం పెద్ద ఊరు మస్తు ఇది అవుతుంది తెలుసా? బతుకమ్మ ఎత్తుకొని ఇది అయిపోతాము. చాలా చాలా మంచిగా అవుతుంది మా పెద్దపురంలో. పాట పాడితగిన గిఫ్టులు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మంచి మంచి చీరలు కట్టుకొని వస్తున్నారు. కొత్త కొత్త డిజైన్ చీరలు తేలినాయి. ఏం చేయాలి? నా మగడు ఎప్పుడు దొరకపోడు. నాకు చీర ఇప్పియాడు ఎప్పటికీ. ఈయన తెస్తా అంటాడు. ఇంకెట్లా చేయాలమ్మ నేను? ఎప్పుడు తీసుకోలేడు చీర తేలేడు అయితే. షాపింగ్ దొరకపోడు. ఆయన సొంతం ఆయన సెలక్షన్ తోనే తెస్తాడు. అయితే అట్లా కట్టుకుంటది ఇక. అంతే తెలుసు ఇక. మంది అందరు మంచిగా కట్టుకుంటారు. ఏం చేయాలి? అన్నీ ఉన్నాయి. కూరలకు గిన మంచిగా తెస్తాడు. అన్ని మంచిగానే చేస్తాడు. మా ఇంటికాడ ఒకటి ఉన్నది. ఇంత పొడాక అమ్మలు పెడుతుంది, చీర కడుతుంది. దాన్ని చూస్తే నాకైతే వాయమ్మో ఇంత మంచిగానా మేము తెచ్చుకోవాలి అమ్మా అనుకుంటాం మేమైతే. మరి ఎందుకు తెచ్చుకోవు? పైసలు ఉండాలి కదా. పళ్ళు నడుస్తున్నాయి. ఇప్పుడు తినాలి, పండాలి. అయ్యో బతులలో కలవాలి. ఇప్పుడు నాకెవరు పిలుస్తారు? వాళ్ళకే పిలుచుకు లోపల మెల్లగా పిలుచుకొని పోతున్నారు. అయితే అంత కాలం అయిపోతుంది కదా, అందుకే గట్ల చేస్తున్నారేమో. గట్లని చేస్తున్నారు. ఎవరు విలువకొచ్చిర్రు? మెల్లమెల్లగా పిలుచుకుంటున్నాయి, మెల్లమెల్లగా కట్టుకుంటున్నాయి, పోతున్నాయి. ఒక్కటి విలువకొచ్చింది ఏం లేదు. అట్లానా? ఇంకేం పనులు లేవా? ఇక ఏం పనులు ఉన్నాయి? గవే మందు కొడితే నీళ్ళు పిలుస్తారు. పోతే 400 ఇస్తున్నారు అంతే. ఇక అక్కనుంది అయితే 400. ఇంకెంత? ఏమి శరీర కాటికేమి మోస్తారా బాయిలా? లేకపోతే ఏమంటారు పెడతారా బండ్ల మీద? డ్రమ్ములు నింపి తెస్తారు. ఆడికించి పంపులకు అందియాలి. 400 ఇస్తాం అంతే. ఇక మంచిగానే ఉంది. ఇక రోజుకు 400 అంటే గిన ఇక మంచిగా దొరికితే మంచిగానే అవుతుంది. దొరికితే మంచిగానే అవుతుంది. కానీ నిన్నకి వాన పడే కదా, ఇక కొడదాం అనుకున్నారు. కానీ వాన పడ్డందుకు ఎవరు కొడతలేరు. కొడితే పిలుస్తారు. ఇక 2 రోజుల ఇట్లనే పడ్డది. నేను బట్టలు ఉతుకుదామని మస్తు బట్టలు జమ అయినాయి. ఉతుకుదామని టాంకి కాడిపోయినా ఇంత వాన దంచబట్టి ఇంకా ఎడ బట్టలు ఎండకెత్తు ఉతుకుతే ఎండ వాసన వస్తాయి తల్లి. ఇవి ఏం చేయాలి? షాంపూ వేద్దామన్నా కానీ ఇంకా వాసన వస్తాయని ఉతకలేని. ఇక ఈరోజు ఉతికేసిన అన్ని మలాస్క పెద్ద బట్టలు జమ అయినాయి. వంట గింట ఎటుకల్లా గిరియాల అయింది. ఇప్పుడు కింద పాపచార అన్నం చేసిన. రొట్టెలు చేయలేవా? రొట్టెలు చేసినాం ఇస్తుంటే. మా మరదలు ఊరికి అయింది. జర ఇచ్చిపోయింది. రొట్టె చేసింది, టమాటా కూర చేసింది, అన్ని చేసింది, ఇచ్చిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ దావత్ ఉంది, పొయ్యి వస్తాన్ని పోయింది. మా తమ్ముడు భగవాన్ అని ఉంటాడు. అత్త మమ్మీ అందరు పేర్లు మంచిగా పిలుస్తాడు. పోరాడు పోయిండు. పొద్దేవకొచ్చింది. నిన్న బట్టలు ఉతికేసి పోయినా వాన అంటే వాన పడ్డవి. ఆడి బట్టలు ఆనే ముద్ద అయినాయి.
తెచ్చి విండేస్తే వాన మళ్ళా పడబట్టే ఆడేయాలేమో ముక్క వాసన అయినాయి అన్ని మరి ఈరోజు ఇప్పుడే అన్ని గిట్లా ఎత్తుకినాయి ఇక. అంటే దసరాకి ఇంకెట్లా చేస్తారవ్వా ఏం ఇంకా చేయాలి? మీ దిక్కు గటీలు కూర్చుంటారేమో పూజలు పునస్కారాలు చేస్తారు మా మరి దిక్కు అయితే గటీలు అంటే ఏమయ్యో గవేమయ్యి గివేమయ్యో నాకే ఉల్టా ఉల్టా క్వశ్చన్లు వేస్తారు మా అవ్వ గుసబెడతాది గట్టిలు అన్ని ఉతుకుతాము అప్పుడు జర బాన పడకపోతే మంచిగా ఉంటుండే ఇక ఏం చేస్తావు ఇక ఏమో మరి ఈ కాలం అయితే ఇక వానకాలమే ఎట్లెట్లా అవుతుంది ఏమో కానీ దేవుడు ఒరపిడుస్తాడు బట్టలు ఉతకటి రోజు ఒక్కటి అరుపు ఉంటే చాలు మంచిగా అవుతుంది మీది ఎక్కువ బంగారం ఏం పెడతారు మా దిక్కు బంగారం అడగడ చెట్టు ఉంటుంది ఒకటి అది తీసుకొని వస్తారు ఆర చెట్టు ఆ, మా దిక్కు అది పెట్టారు ఏం పెడతారు అది ఏమంటారు అశోక్ పొరక అంటారు దానికి ఉం. అది తెస్తారు మళ్ళా వరి చేనులకు పోయి వరి పొలం అవుతుంది చూడు ఉం. అవి కడుతా దర్వాజా కట్టి పెద్దలకు దుగుడు కాడ వాళ్ళకి ఇలా పెట్టి ఫస్ట్ పెద్దలకు మొక్కినాక ఇంట్లోకి మొక్కినాక బయటికి పోతాం మాట మా అట్లా నేనేమో పరిశాన్ అయితే మా అమ్మలతో గిట్లుంది ఈడ గిట్లున్నది కొత్త కొత్త శిష్టాలు మళ్ళా మా దిక్కు వేరే మాటలు మాట్లాడతారు ఇక్కడ వేరే భాష మాట్లాడతారు అక్కడ నాకు ఎక్కిరిస్తారు ఇక్కడ వస్తే మా అమ్మోళ్ళు ఎక్కిరిస్తారు ఏం చేయాలేమో మీది తెలంగాణ కదా మీది తెలంగాణకి ఇచ్చిర్రు మీ దిక్కు గట్టి